సార్ ఏంటి సార్ ఈ గుంటూరు పార్లమెంట్ ఈసారి గెలిపేవారండి. ఇక్కడ జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేయబోతున్నారు. అలాగే వైసీపీ నుంచి కిలార్ రోషి గారు పోటీ చేస్తున్నారు. మరి వీరిద్దరు ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు ఎంపీగా ఇక్కడ? ఈ పార్లమెంటు నియోజకవర్గంలో 7 నియోజకవర్గాల అసెంబ్లీలు ఉన్నాయండి. ఈ 7 అసెంబ్లీ స్థానాలకు గాను పెమ్మసాని చంద్రశేఖర్ గారు అంటే డాక్టర్ గారు అయ్యుండి కూడా ఆయన పార్లమెంటు కంటెస్ట్ చేయడానికి ఆయన ప్రచార వ్యవహార శైలి కానీ ఆయన దూకుడు కానీ కనీసం ఏ పార్లమెంటు కంటెస్ట్ చేసే పార్లమెంటేరియన్ కూడా ఆ విధంగా చేయలేకపోయారు. ఎందుకంటే ఆయన మొదట రాగానే వస్తూనే ఒక పార్లమెంటు ఫోటో కూడా పెట్టి ఫ్లెక్సీలో పెమ్మసాని అను నేను అని చెప్పేసి అని బయలుదేరాడు. నిజంగా కాన్ఫిడెన్స్ ఉండటం వేరు, ఓవర్ కాన్ఫిడెంట్ వేరు. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ కాదైంది, కాన్ఫిడెన్సే. నేను ఖచ్చితంగా ఈ 7 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఈ పార్లమెంటేరియన్గా నేను పోటీ చేస్తాను, గెలుస్తాననే కాన్ఫిడెన్స్ ఉంది. ఇకపోతే వైసీపీకి చెందిన రోసే గారు పొన్నూరు అసెంబ్లీ స్థానంలో 5 సంవత్సరాలు పనిచేశారు. వారు ప్రజలకి ఏం చేశారు అనేది ప్రజలకు తెలుసు. తర్వాత ఆయన పార్లమెంటేరియన్గా పోటీ చేస్తున్న క్రమంలో కనీసం 7 పార్లమెంటేరియన్ అసెంబ్లీ స్థానాల్లో కూడా వెళ్ళలేని పరిస్థితి అయింది. ఇప్పటికే పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన ప్రచార వ్యూహం చాలా విచిత్రంగా ఉంది. ఒక వారానికి 7 దినాలు ఉంటే 7 నియోజకవర్గాలకి ఒక్కొక్క రోజు కేటాయించి 7 నియోజకవర్గాల్లో వ్యక్తి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తిరుగుతున్నాడంటే అతని ఓపిక చెప్పుకోవాలి. అతని వ్యూహం వేరుగా ఉంది. అతను పొలిటీషియన్, పూర్తి పొలిటీషియన్. అంటే డాక్టర్గా వృత్తిలో ఉండి కూడా ఎంత పరిపక్వత కలిగిన రాజకీయ నాయకుడిగా వ్యవహరిస్తున్నాడంటే ఖచ్చితంగా ప్రజల స్థానం ఆయన, ప్రజల గుండెల్లో ఆయన ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన గెలుస్తాడు. ఆయన ఇక్కడ లోకల్, నాన్ లోకల్ అనేసి కొన్ని వస్తున్నాయండి. మరి దానికి ఏమంటారు? ఇక్కడ పెమ్మసాని గారు నాన్ లోకల్ అంటున్నారు, కిలార్ రోషి గారు లోకల్ అనేసి చెప్తా ఉన్నారు. మరి దానికి మీరేం చెప్తారండి? అంటే లోకల్, నాన్ లోకల్ అనే పరిస్థితికి వచ్చేసరికినే లోకల్గా అసెంబ్లీ స్థానంలో ఉండి ఆయన అవినీతి చేశాడనేది ప్రజల్లోకి ఉండి వెళ్ళిపోయింది రోసే గారిది. ఈయన 7 నియోజకవర్గాల్లో ఒక్కసారి ఒక అతన్ని పరిచయం చేసి వైసీపీ, ఆ తర్వాత ఆయన డ్రాప్ చేసి, ఆ తర్వాత ఇంకొక అతను పరిచయం చేసి ఆయన డ్రాప్ చేసి, ఇంకొక అతను పరిచయం చేసి ఆయన డ్రాప్ చేసే పరిస్థితి వచ్చింది. అదే తెలుగుదేశం పార్టీ అంటే చంద్రశేఖర్ గారు అయితే రావడంతోనే ఒకే అభ్యర్థిగా ఉన్నారు. ఆయన మార్చింది లేదు. మొదటి నుంచి ఆయన మీద పోటీ చేయడానికి కూడా ఎవరికి సాహసం లేనంత కార్యక్రమం వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఆయన గెలుస్తారని మేము ఇస్తున్నాం. పెమ్మసాని గారిది గెలుపు ఖచ్చితంగా పెమ్మసాని గారు గెలుస్తారు. ఎంత మెజారిటీతో గెలుస్తారండి? భారీ మెజారిటీ వస్తుందండి. ఎందుకంటే అంతకుముందు పార్లమెంటేరియన్కి వచ్చిన మెజారిటీ కంటే అత్యధికంగా మెజారిటీ ఖచ్చితంగా ఈ పార్లమెంట్లో వస్తుందని మేము చెప్తున్నామండి, గ్యారంటీగా.